వచ్చినాక మళ్ళీ నాకు ఇచ్చేసి నేను తీసుకుంటాను. గంటలకి ఇళ్ళకి వెళ్ళి వచ్చి ఎక్కువ దాకా దిక్కులు వాడు దీక్షా దివస్ సందర్భంగా సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. ఎస్ క్రాంతి, వీళ్ళందరినీ గ్యాదర్ ఓకేనా? ఎస్ క్రాంతి, క్రాంతి మనం చూస్తున్నాం దీక్షా దివస్ స్మారక పైలాను హరీష్ రావు ఆవిష్కరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది ఏంటి? డిసెంబర్ 29వ తారీఖు తెలంగాణ ఉద్యమ గతిని మార్చిన రోజు ఈ రోజు కేసీఆర్ అమరణ నిరాహార దీక్షకి ప్రారంభించిన రోజు. దీన్నే మనం దీక్షా దివాస్ గా చేసుకుంటాం. ఈ సిద్దిపేటలో ఆ రోజు కేసీఆర్ గారు కేంద్రము తెలంగాణ ప్రకటన చేసిన దాని మీద ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం, తెలంగాణకి అనుకూలంగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కేసీఆర్ మొత్తం కూడా తన అమర నిరాహార దీక్షను ఈ రోజు ప్రారంభించారు. 2009 నవంబర్ 29వ తారీఖు ఆయన అమర నిరాహార దీక్షకు పిలిపించారు. దీన్నే దీక్షా దివాస్ గా చేసుకుంటాం. సిద్దిపేటలో అమర నిరాహార దీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ దీక్షకు కేసీఆర్ కూర్చునే ప్రయత్నం చేయగా దీన్ని ఇక్కడ కేసీఆర్ ఇక్కడికి రాకముందుకు ఇక్కడి నుంచి అతన్ని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకి తరలించారు. అయితే దీన్ని ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హరీష్ రావు నేతృత్వంలో ఇక్కడ మెదక్ జిల్లా నాయకులతో పాటు తెలంగాణకు సంబంధించిన మిగిలిన నాయకులందరూ కూడా ఇక్కడ ఆ దీక్షను అలానే కొనసాగించారు. దాన్నే మనం దీక్ష దివాస్ గా చెప్పుకోవచ్చు. దాదాపు ఆ రోజు ప్రారంభమైన దీక్ష దాదాపు 1500 పైన రోజుల వరకు, అంటే తెలంగాణ వచ్చే వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఉంది. ఈ రోజు జరిగిన ఇదే తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టంగా, మలిదశ ఉద్యమంలో కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. దీన్ని తర్వాత మొత్తం సబ్బండ వర్ణాలు కూడా, సబ్బండ వర్గాలు అందరూ కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. అమరుడు శ్రీకాంతాచారి తన ప్రాణత్యాగం కూడా ఈ సందర్భంలోనే చేసుకున్నది మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు హరీష్ రావు నేతృత్వంలో సిద్దిపేటలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఆ సిద్దిపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి ద్విచక్ర వాహన ర్యాలీ ప్రారంభించారు. హరీష్ రావు ద్విచక్ర వాహన ర్యాలీతో సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు వెళ్ళి క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రత్యేకంగా పైలాన్ని ఆవిష్కరించున్నారు. ఆ తర్వాత సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీనికి సంబంధించి సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ఇటు హరీష్ రావు గారితో పాటు బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ యాదవ్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తానికైతే ఈ కార్యక్రమంలో గత తెలంగాణ మలిదశ ఉద్యమ స్మృతులన్నీ కూడా మరోసారి గుర్తు చేసుకోనున్నారు. ఆ రోజు కేంద్ర మెడల్ ఎలా వంచి తెలంగాణ తెచ్చుకున్నారు, ఆ రోజు ఆ ఉద్యమ స్ఫూర్తి అంతా కూడా కార్యకర్తలకు మరొకసారి దీని ద్వారా గుర్తు చేయనున్నారు. ఈ స్ఫూర్తితో మళ్ళీ ముందుకు పోనున్నారు. ఇటు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దాని తర్వాత ఇటు మున్సిపల్ ఎన్నికలు కూడా రానున్నాయి. ఆ తర్వాత
వచ్చే ఎన్నికలకు కూడా మరోసారి మొత్తం క్యాడర్ ని సమాయత్తం చేయనున్నారు. అదే దీంతో పాటు ప్రజలకు కూడా టీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఉద్యమ స్ఫూర్తిని చాటింది, ఎలా ఉద్యమం నడిపింది, ఇవన్నీ కూడా మరోసారి ప్రజలకు గుర్తు చేసే అవకాశం ఉంది. ఇదంతా కూడా ప్రజలకు దీని గురించి తీసుకొని వెళ్ళి ఇది చెప్పనున్నారు. హరీష్ రావు మొత్తం దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఇక్కడ మనకి సిద్దిపేటలో హరీష్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతుండగా ఇటు తెలంగాణ హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రతి గ్రామాన కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తమ క్యాడర్ కి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఇటు చెప్పుకోదగ్గ విధంగా జరుగుతున్నాయి మాత్రం ఇటు సిద్దిపేటలో ప్లస్ దాన్ని హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట పెట్టని కోటగా మనం చెప్పుకోవచ్చు. ఈ సిద్దిపేట నుంచే మలిదశ ఉద్యమానికి నాంది పలికారు. అప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం బావుట ఎగరవేసినప్పుడు ఇక్కడి నుంచి సిద్దిపేట ప్రాంత ఎమ్మెల్యేగానే ఆయన ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయన ఉద్యమ స్ఫూర్తి ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నప్పుడు ఆయన ఇక్కడ ఉన్న తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి గెలిచారు. అప్పుడు కూడా ప్రజలందరూ కూడా అంటే ఇక్కడి నుంచి రాష్ట్ర మొత్తానికి కూడా కేసీఆర్ ఈ ఉద్యమ స్ఫూర్తినిచ్చారు. తదనంతరం కేసీఆర్ ఎంపీగా పోయినప్పుడు మళ్ళీ హరీష్ రావుకి అప్పచెప్పారు. ఇక్కడి నుంచి హరీష్ రావు నేతృత్వం వహించారు. మన అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు ఎలాంటి పాత్ర పోషించారో. కేసీఆర్ మొత్తం దానికి వ్యూహాలు రచిస్తే దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం హరీష్ రావే. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు కానీ ఇటు కేసీఆర్ కానీ మనం తెరిపేలేని పాత్ర వాళ్ళందరికీ ఇద్దరిది కూడా చాలా కీలకమైన పాత్ర. దానిలో భాగంగానే ఈ రోజు మొత్తం ఆ ఉద్యమ స్ఫూర్తిని దీక్ష మొత్తం ఎలా చేశారు, ఆ ఉద్యమాన్ని ఎలా నడిపించారు అనేది మొత్తం కూడా ఈ రోజు మరొకసారి గుర్తు చేసుకుని ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ దీక్ష దివాస్ వేడుకలు నిర్వహిస్తున్నారు సిద్దిపేటలో. ప్రయాణంగా మొత్తం కూడా ఈ క్యాడర్ అంతా కూడా మళ్ళొకసారి ఉత్సాహం నింపే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ర్యాలీ జరుగుతోంది. ర్యాలీ జరిగినాక ర్యాలీ నుంచి మన సిద్దిపేట పట్టణంలోని ప్రధాన రోడ్ల గుండగా ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళనున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర దీక్షా దివాస్ పైలాన్ని ఆవిష్కరించనున్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఆ తర్వాత అక్కడి నుంచి పొన్నాల చౌరస్తా దగ్గర ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ రోజు సభ నిర్వహించున్నారు. ఈ సభలో జిల్లాకు సంబంధించిన కీలక నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా పాల్గొనున్నారు. ఈ పెద్ద ఎత్తున క్యాడర్ ఇప్పుడే అక్కడికి చేరుకుంటుంది. అక్కడ వీళ్ళంతా కూడా సమావేశమై తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఘటనలు ఇవన్నీ కూడా మరోసారి గుర్తు చేసుకొని ఉన్నారు. క్యాడర్ కి మరోసారి ఆ స్ఫూర్తి నింపనున్నారు. ఈ స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో ఎలా పోరాటం చేయాలి, ఎలా విజయం సాధించాలి, ప్రజలను ఎలా చైతన్యపరచాలి వంటి విషయాలన్నీ కూడా ఈ వేదికగా క్యాడర్ కి దిశానిర్దేశం చేసే అవకాశం కల్పిస్తూ ఉంది మనకి. మొత్తానికైతే ఇక్కడ క్యాడర్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొత్తం కూడా చూసినట్లయితే మనం బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. భారీ బైక్ ర్యాలీ నడుస్తూ ఉంది. ఇప్పుడు ర్యాలీకి హరీష్ రావు నేతృత్వం వహిస్తున్నారు. ఈ ర్యాలీలో దీని తర్వాత ఇక్కడి నుంచి ఈ పొన్నాల దాబా వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. దీంతో పాటు అక్కడ ఈ ర్యాలీ అనంతరం ప్రధానంగా మనకి ఈ రోజు ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాలి. హరీష్ రావు చాలా కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ దీక్షా దివాస్ స్ఫూర్తిని మన నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఈ రోజు ప్రధానంగా ఫోకస్ అంతా కూడా ఇక్కడ సిద్దిపేట మీద ఉంది. హరీష్ రావు ఎలా చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అని చూస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా మనం చూసినట్లయితే ఎన్నికలు ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి సంబంధించి ఇది ఉండే అవకాశం కనిపిస్తుంది మనకి. ఇప్పుడైతే బైక్ ర్యాలీ మొత్తం కొనసాగుతుంది. బైక్ ర్యాలీ నుంచి ఇక్కడికి హరీష్ రావు ఇక్కడ క్యాంపస్ దగ్గర పైలాన్ ఓపెన్ చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా కార్యాలయంలో దీనికి సంబంధించిన సమావేశం జరగనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ క్రాంతి కుమార్.